అజయంతే రంధం మోషనం అంటే ఎవరికి తెలీదు, ఏఆర్ఎం అనే షార్ట్ టైటిల్తో వచ్చింది మలయాళ పాన్ ఇండియా సినిమా టొవినో థామస్ది. నిన్న సెప్టెంబర్ 12 గురువారం రిలీజ్ అయింది. అంటే ఈ అజయంతే అంటే అజయ్ కానీ, రంధం రంధం అంటే రెండవ, మోషనం అంటే దొంగతనం, అంటే అజయ్ కానీ రెండవ దొంగతనం అని తెలుగులో చెప్పుకోవచ్చు. టైటిల్ సింపుల్గా ఏఆర్ఎం అని పెట్టారు అన్ని భాషల్లో. ఇక సినిమా వచ్చేసి 2 గంటల 20 నిమిషాలు ఉంది. నేను ముందు ట్రైలర్ వచ్చినప్పుడు చూసి ఏంటబ్బా ఈ ట్రైలర్ ఇలా ఉంది, ఏం అర్థం కాలేదు. టొవినో థామస్ది, మామూలుగా టొవినో థామస్ సినిమాలు అంటే నాకు బాగా ఇష్టం మలయాళం నుంచి. ఎస్పెషలీ మెన్నెల్ మురళి కానీ నెట్ఫ్లిక్స్లో వచ్చింది, ప్లస్ థియేటర్లో వచ్చిన 2018 రెండు సినిమాలు మంచి పాపులర్ అయ్యాడు తెలుగులో కూడా అతను. నేను చాలా సినిమాలు చూసాను అతనివి ఓటీటీలో, లైక్ కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ కానీ, ఫోరెన్సిక్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. చాలా మంచి సినిమాలు చేస్తాడు. ఇక ఈ సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశాడు కాబట్టి అతని ఫ్రెండే డైరెక్టర్ జతిన్ లాల్ అనేసి 2018 నుంచి ఈ స్క్రిప్ట్ మీద ఉన్నాడు. 2022లో షూటింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేశారు. 30 కోట్ల బడ్జెట్లో బాగానే తీశారు. ఇక ఈ సినిమాలో వచ్చేసి మన టొవినో థామస్ 3 క్యారెక్టర్లు చేశాడు. ఒక క్యారెక్టర్ ఇప్పుడు నడుస్తున్న సినిమా అనమాట, ప్రజెంట్ టైం అంటే ప్రజెంట్ టైం కాదు, 1990 బ్యాక్డ్రాప్లో. అంటే టైం చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మమ్ముట్టి, మోహన్ లాల్ అండ్ సచిన్ టెండూల్కర్ రెఫరెన్స్లు ఉంటాయి, టీవీలు ఉన్నాయి కాబట్టి 90స్లో జరుగుతున్నట్టు చూపిస్తారు ప్రజెంట్ టైము. అతని తాత స్టోరీ ఒకటి ఉంటుంది, అతను కూడా టొవినో థామసే. తాతది ఒక దొంగ స్టోరీ అనమాట. అతనిది అంటే 1950s అనుకోవాలి, 50s 60sలో జరిగినట్టు అనుకోవాలి మనము. ఎందుకంటే బ్రిటిషర్స్ లేరు, స్వాతంత్రం వచ్చినట్టు చూపించారు పోలీసులు అవన్నీ కాబట్టి. సో వీళ్ళిద్దరి మధ్యన ఏమంటారు, రోహిణి క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్, అంటే రోహిణి మదర్ క్యారెక్టర్కి తండ్రి టొవినో థామసే దొంగ, రోహిణి కొడుకు క్యారెక్టరు టొవినో థామసే ఈ ప్రజెంట్ టైంలో జరుగుతున్నట్టు. అలా అదొక లింక్. అది కాకుండా ఇంకో స్టోరీ ఉంది, ఒక వీరుడు స్టోరీ. అది పోర్చుగీస్ టైంలో జరిగినట్టు చూపించారు. అంటే ఒక 100 ఏళ్ళు వెనక్కి వేసుకోవాలంటే 1850 ఆ టైంలో అన్నట్టు. ఆ వీరుడు స్టోరీలో కొంచెం ఫ్యాంటసీ ఎలిమెంట్ మిక్స్ చేసి మొత్తం ఇక సినిమా అంతా ఒక విగ్రహం చుట్టూ తిరిగేటట్టు పెట్టాడు సినిమా అంతా. సో అది స్టార్టింగ్లో ఒక 10 నిమిషాలు చూపిస్తారు వీరుడిది, అక్కడ ఒక సస్పెన్స్ లాక్ చేసి పెట్టారు. ఆ తర్వాత చోరుడు స్టోరీ 10 నిమిషాలు చూపిస్తారు, అక్కడ ఒక సస్పెన్స్ లాక్ చేసి పెట్టారు. ఆ తర్వాత ప్రజెంట్ స్టోరీ, ఇక్కడ కృతి శెట్టి హీరోయిన్, ఆ లవ్ స్టోరీ. ఇక మనకు ఒక అరగంటలో సినిమా మొత్తం అర్థమైపోతుంది అనమాట. ఇది జరుగుతుంది, మనకు క్లారిటీ వస్తుంది. ఇంకా మిగతా 2 గంటల సినిమా మనం ఎలా తీసుకెళ్తారనేది చూడాలి. సో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా వెళ్ళింది. అంటే ఎక్కువ మలయాళంలో తీశారు కాబట్టి మలయాళం యాక్టర్లు, మలయాళం లొకేషను, మలయాళం ఆచారాలు, మలయాళం కట్టుబొట్లు ఉన్నా కానీ బట్ బాగా ప్రజెంట్ చేసి ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాడు డైరెక్టర్. చాలా అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటలు కానీ అన్నీ బాగా సెట్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఫైట్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఆ కలరీ పట్టు ఫైట్స్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. టొవినో థామస్ బాగా సూట్ అయ్యాడు. ఎస్పెషల్లీ ఆ దొంగ క్యారెక్టర్కి మాత్రం భలే సెట్ అయ్యాడు మన టొవినో థామస్. ఇలా ఫస్ట్ హాఫ్ ప్రజెంట్గా అయిపోయింది, గంటకి అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎలా తీసుకెళ్తాడు అనుకుంటే, మేజర్గా దొంగ స్టోరీలో కొంచెం ఇలా మన ట్రెజర్ హంట్ లాగా పెట్టుకున్నారు. ఆ సీన్లన్నీ చూస్తే నాకు ఎన్టీఆర్ది పాతాళ భైరవి సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో కూడా సాహసం చేయరా రాజకుమారి లభిస్తుంది అన్నట్టు దాంట్లో రకరకాల గుహల్లో నుంచి వెళ్ళి విచిత్రంగా ఒక ట్రెజర్ని వెతకడం ఎలా అయితే ఉందో అలాగే అనిపించింది. ఒక అంజీ సినిమా గుర్తొచ్చింది ఆ సీన్లు చూస్తుంటే. అలా బాగానే తీశారు అవన్నీ. అంటే అంత తక్కువ బడ్జెట్లో, 30 కోట్ల బడ్జెట్లో ఆ రేంజ్లో గ్రాఫిక్స్ అవన్నీ తీయడం చాలా బాగా ఎస్పెషల్లీ అండర్ వాటర్ సీన్స్ కానీ అవి కానీ ఇంట్రెస్టింగ్ వెళ్ళింది. తర్వాత కొంచెం ట్రాక్ తప్పింది. ఆ కృతి శెట్టితో లవ్ ట్రాక్ ప్లస్ ఒక కలరీ ఫైట్ అవి అవసరమా అనిపించింది సినిమాకు. బట్ మెయిన్ ప్లాట్కి కొద్దిగా లింక్ అయ్యింది ప్రీ క్లైమాక్స్లో హెల్ప్ అయింది. సో ఓకే, అదొక్క పార్ట్ వదిలేస్తే మిగతా క్లైమాక్స్ కూడా చాలా బాగా ఎండ్ అయింది. సినిమా ఎలా ఎండ్ అవుతుంది అనుకుంటే అలా ఎండ్ అయింది. బట్ ఏమంటే సినిమాకి లీడ్ వదిలారు, కొద్దిగా ఫ్యాంటసీ ఎలిమెంట్ మిక్స్ చేసి. అంటే ఈ సినిమా హిట్ అయితే ఇంక దీనికి కంటిన్యూషన్ తీయాలనుకున్నట్టున్నారు. సో దానికి కూడా లీడ్ వదిలారు, ఏదో ఫ్యాంటసీ ఎలిమెంట్ పెట్టారు. సో బాగుంది, నాకైతే నచ్చింది సినిమా టొవినో థామస్. అండ్ ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, మలయాళం సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చినా బట్ ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్ వెళ్ళింది. ఎస్పెషల్లీ ఫైట్స్, కెమెరా వర్క్, మ్యూజిక్, డైరెక్షన్, యాక్టింగ్ టొవినో థామస్ దొంగ క్యారెక్టర్లో. ఇక కృతి శెట్టిది ఏం లేదు, ఇక రోహిణి క్యారెక్టర్ కూడా పెద్దగా ఏం లేదు. ఐశ్వర్య రాజేష్ జస్ట్ ఒక సీన్కే ఉంది, ఆ వీరుడికి లవ్ ఇంట్రెస్ట్గా చేసింది. మంచిగా తీశారు, బాగా తీశారు. నేను అర్థం కాదనుకున్నా కానీ సినిమా అర్థమయ్యేలాగా నీట్గా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ ప్లే వెనక్కి ముందుకు వెళ్ళినా, 3 కాలాలని చూపించుకుంటూ వెళ్ళినా కానీ డీసెంట్గా ఉంది, మంచిగా అనిపించింది. నాకు వచ్చేసి నచ్చింది సినిమా ఏఆర్ఎం.
అజయ్ అంతే రెండు మోషనం అంటే అజయ్ గాని రెండవ దొంగతనం అని చూపించారు. మరి మొదటి దొంగతనం ఏంటో మరి అది మరి ఎప్పుడు చూపిస్తారు మరి తెలియదు. మరి నాకైతే నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3/5 చూడమని చెప్తాను, రికమెండ్ చేస్తాను. ఇంకొక క్యారెక్టర్ ఉంది దొంగకి వైఫ్గా చేసిన అమ్మాయి, ఎవరు మలయాళం యాక్ట్రెస్ అనుకుంటే, ఆమె కూడా బాగా పవర్ఫుల్ క్యారెక్టర్, చాలా బాగా చేసింది ఆమె కూడా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూసేయచ్చు, నో ప్రాబ్లం, నిరభ్యంతరంగా చూసేయచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యాంటసీ నుంచి ఒక కామెడీ తప్ప అన్నీ ఉన్నాయి సినిమాలో. కామెడీకి ఒక కామెడియన్ ఉన్నాడు కానీ పెద్ద కామెడీ వర్కౌట్ అవ్వలేదు. బట్ మంచి ఎంగేజింగ్, ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది సినిమా. ఎక్కువ మలయాళం ఫీల్ వచ్చినా బట్ బాగుంది సినిమా. 3/5. సో చూడమని చెప్తాను. ఈ వీకెండ్కి మంచి ఆప్షను. ARM అజయంతే రెండు మోషనం, అజయ్ గాని రెండవ దొంగతనం. ఓకే, బాయ్.